ఎస్ఐ ఉన్నారా? బయటికి వెళ్ళారు. ఇప్పుడు ఎవరు ఛార్జ్లో ఉన్నారు? ఏఎస్ఐ. నేను ఎస్ఐని కలవడానికి వచ్చాను. ఎందుకు? ఆయన ఎప్పుడు వస్తారు? చెప్పు. వీళ్ళంతా ఎస్ఐని కలవడానికే వచ్చారు. నేను ఇక్కడ ఎస్ఐగా ఉండేవాడిని ఇంతకుముందు. సరే, ఇప్పుడు లాంగ్ లీవ్లో ఉన్నా. నేను ఇక్కడున్న 2 డాక్యుమెంట్స్ చెక్ చేయడానికి వచ్చాను. నేనున్న పీరియడ్ నాటివి. మార్టిన్ షీబా హత్య కేస్, క్రైమ్ నెంబర్ 252/17. విన్నాను. తర్వాత అదే సంవత్సరం సెప్టెంబర్ మంత్లో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ పెట్టి కేసులో దొరికిన వాడి అడ్రస్, పేరు చంద్రమౌళి. 184 కాంపౌండ్ చేసి పంపించారు. అంత పాత ఫైల్ అంటే? DR5 రెసిప్ట్ బుక్ ఉంటుంది కదా, లేదంటే ఇష్యూ రిజిస్టర్ చూడండి. అది కాదు సార్, కాస్త బిజీగా ఉండడం వల్ల. నేను వెయిట్ చేస్తా. లోనికి వెళ్ళి కూర్చోండి సార్, మేము వెతుకుతాం. రండి. కూర్చోండి సార్. అదిగా సార్, ఆయన అడగగానే వెతికి చేయాలా? నేను అది ఆలోచిస్తున్నా. ఆయన లీవ్లో ఉన్నారట కదా. ఆయన ఏం తప్పు చేసి లీవ్లో వెళ్ళారో ఎవరికి తెలుసు? సార్ని రానివ్వండి, అంతవరకు ఏదో చెప్పి మేనేజ్ చేద్దాం. వెతుకుతున్నాం సార్, కాస్త టైం పట్టేటట్టుంది. ఈలోగా టియో టిఫిన్ తెప్పించమంటారా? ఇక్కడ ఒక సింహాద్రి హోటల్ ఉంది కదా, మంచి ఆపం చికెన్ దొరుకుతాయి. నేను అక్కడ పోయి తినేసి వస్తాను. అది ఇప్పుడు హోటల్ కాదు సార్, సింహాద్రి పోయాక దాన్ని టీ కొట్టుగా మార్చారు. ఏం తిన్నారు? ఒక మసాలా వడ, చాయ్. అయ్యో, సడన్గా చూస్తే మీరు గుర్తుకు రాలేదు సార్. సార్, డ్యూటీలో చేరారా మీరు? లేదు. 7-8 మాసాలేగా డ్యూటీలో ఉన్నారు. సింహాద్రి చనిపోయి 1 year అవుతుంది. అరే వద్దు సార్, బ్యాలెన్స్ ఇవ్వరా. మీ అన్న ఇటువైపు వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా వస్తారు సార్. ఇక ఇక్కడే ఉంటారుగా? వస్తాను. సరే. అక్కడంతా క్లియర్గా వెతికాం సార్. 3 సంవత్సరాల ముందుదైనందువల్ల ఆ మర్డర్ ఫైల్ని ఎస్పీ ఆఫీస్కి పంపించామేమో. ర్యాష్ డ్రైవింగ్ ఫైల్ కూడా మా కళ్ళకు వెంటనే కనిపించలేదు. 10,000లో 1 కదా, సార్కే తెలుసు. కావాలంటే నేను హెల్ప్ చేస్తా. ఏ షెల్ఫ్లో ఏముందో నాకు బాగా తెలుసు. సార్, లీవ్లో ఉన్న ఎస్ఐకి సెల్యూట్ చేయాలని రూల్ ఉందా? ఇది పోలీస్కు కొట్టే సెల్యూట్ కాదు సార్. వాడే కదా. మీరు వెళ్ళిపోయాక ఆ అదృష్టం నాకు దక్కింది, అందుకే దీన్ని నాకు ఇచ్చారు.
మన సుధాకర్ కి మరొక మారు ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అత్యధిక మెజారిటీతో ఓటు వేసి విజయవంతంగా గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. గుర్తుంచుకోండి, మనందరికీ నో అరమర. దీన్ని కొంచెం పట్టుకోండి. సంచి చూపించండి. అది లేవండి. ఇదిగోండి. మల్లన్న చెయ్యండి. సార్ మీరా? బండి ఏమైనా రిపేరా సార్? అదేం లేదు, పాకెట్లోంచి పర్సు కింద పడితే తీసుకున్నా. సార్ ఫ్రెష్ వాళ్ళకి చెప్ప ఇప్పుడే పట్టింది, తెస్తాను ఉండండి. వద్దు మురళి. అదేంటి సార్, పోయినసారి ఇచ్చింది పిల్లలకు బాగా నచ్చిందన్నారుగా. మీకు బయట పని ఉంటే చూసుకోండి సార్, నేను ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేస్తాను. అరే నువ్వు తప్పుకోరా. సార్, అలవాటు ప్రకారం వాడు సవారి పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చాడు. ఓ బాటిల్ మొత్తం లాగించేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోయాడు? మామూలుగా అయితే ఇక్కడి నుంచి ఇంటికే పోవాలి. ఆ రోజు వాడు మళ్ళీ వచ్చాడు. షాపు మూసే టైంలో వచ్చి ఇంకో 4 బాటిల్స్ తాగేశాడు. ఎక్కడికి పోతున్నావని అడిగినప్పుడు మార్టిన్ సార్ ఇంటికి పోతున్నానన్నాడు. పాపం సార్, వాడి పాటికి వాడి పని ఏదో చేసుకుంటూ ఉంటాడు. వాడికి వాడి చెల్లెలు తప్ప ఇంకెవరూ లేరు సార్. వాడి చెల్లికి పెళ్లి కూడా నిశ్చయం చేసుకున్నాడు సార్. ఇప్పుడు కూడా నువ్వు కళ్ళులో డైసోఫామ్ కలుపుతున్నట్టు అందరూ చెప్తున్నారు కదరా. పాత కేసు ఒకటి ఉంది కదా, దాన్ని ఇంకా క్లోజ్ చేయలేదు. ఎప్పుడైనా బయటికి తీయొచ్చు. నేను ఇక్కడ దిగేస్తాను. ఏంటి సార్, వెయిట్ చేయమంటారా? వద్దు. సరే సార్. సిగరెట్ ఇవ్వు.